ఫ్రెండ్స్, ఈరోజు మనం రొయ్యలు పలావ్ చేసుకుందాం. దమ్ పలావ్. ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటున్నాను. పలావ్ సరుకులు వేసుకుంటున్నా. లవంగ, యాలక్కాయ, జీడిపప్పు కూడా వేసుకుంటున్నా. ఒకసారి వేపుకుందాం. వేసాక మ్యారినేట్ చేసుకున్నానండి. రొయ్యలు శుభ్రంగా ఒలుచుకున్నాక ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా అన్నీ కలిపి కొద్ది పెరిగేసి కలుపుకున్న పెరుగు ఇవన్నీ వేసి ఒక గంట సేపు ఉంచాను. ఇప్పుడు బియ్యం కడిగి నానబెట్టుకున్నాం కదా, ఆ బియ్యం కూడా వేసేసుకుందాం. బియ్యం కూడా ఏగితేనే బిర్యానీ టేస్ట్ బాగుంటుంది. మసాలాలన్నీ పట్టి టేస్ట్ బాగుంటుంది. అందరికీ వచ్చు. ఒక్కోళ్ళు ఒక స్టైల్లో చేస్తారు. ఏదో నాకు తెలిసినట్టుగా నేను చేస్తున్నాను. బియ్యం కూడా మసాలాకి బాగా పడుద్ది. ఉప్పు వేసుకుందాం. అందులో మ్యారినేట్ చేసినప్పుడు కొద్దిగా వేసాను, రొయ్యలకి సరిపడగా, బిర్యానీ సరిపడగా 2 స్పూన్లు వేసాను. సాగపోతే చూసుకుని వేసుకున్నాం. బియ్యం వేగిపోయి హాట్ వాటర్ పోసుకుంటున్నాం. 1కి 2 వేసుకుంటాం కదా, ఏదైనా సరే మనం బియ్యం తీసుకుంటాము, 2 వేసుకుంటామే. ఒకసారి కలుపుకుందాం. ఉప్పు చూసుకొని సాలాపోతే ఉప్పు వేసుకుందాం. ఉప్పు సరిపడలేదు, ఇంకో స్పూన్ పడుద్ది. 3 స్పూన్లు వేసానండి. అయిపోయిందండి. కొంచెం పైన కొత్తిమీర, పుదీనా జల్లుకుంటే ఒక 5 మినిట్స్లో అయిపోద్ది. కొత్తిమీర కూడా వేసుకుందాం. అయిపోయిందండి రొయ్యల దమ్ పలావ్. పొడిపొడలాడుతూనే వచ్చింది. సింపుల్గాను బ్యాచిలర్ కూడా చేసుకోవచ్చు. కొంచెం మ్యారినేట్ చేసుకోవటం, ఆయిల్లో అది వేసుకోవటం, అది వేగాక బియ్యం వేసుకోవటం, వాటర్ వేసుకుంటే అయిపోద్ది బిర్యానీ.